ఇప్పుడు ఫహీం ఖురేషీ పేరు కూడా వినపడతా ఉంది. ఖురేషీకి టికెట్ ఇస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా? హై కమాండ్ ఎవరికి టికెట్ ఇస్తే కూడా ఫిరోజ్ ఖాన్ రాత్రి పగలు పని చేస్తారు. నవీన్ యాదవ్ ఆల్సో 100% ఇందాక మీరు కోతులు ఉన్నాయి ఎల్లయ్య పుల్లయ్య అన్నారు కదా, వినండి, దాంట్లో నవీన్ యాదవ్ ఉన్నాడు. విను ఇద్దరు ముగ్గురికి ఇడ్సేసి 1-2 ఇడ్సేసి అందరు అక్కడ కోతిలు ఉన్నాయని చెప్పిన. రైట్, అది 1 అజరుద్దీన్ ఉండవచ్చు, 2 నవీన్ యాదవ్ ఉండవచ్చు, వేరే వాళ్ళు కోతిలు నా ముందు. సింపుల్, వాళ్ళకు ఇవ్వద్దు. ఎల్లయ్య మల్లయ్యకి టికెట్ ఎందుకు ఇవ్వాలి రాబాయ్? ఇంత కష్టపడి నా క్యాండిడేట్ ఫిరోజ్ ఖాన్కి ఎందుకు ఇవ్వరు రాబాయ్? 4 టైం నేను కంటెస్ట్ చేసిన, ఎందుకు ఓడిపోయినా బొగస్ ఓట్లు, అది ప్రపంచంకి మొత్తం తెలుసు. ఒకసారి ఎంపీ కంటెస్ట్ చేసిన, నాకు ఎందుకు ఇయ్యారు? సింపుల్ లాజిక్. మొత్తం జీవితం కాంగ్రెస్కి అంకితం చేసిన, ప్రజలకి అంకితం చేసిన, చెమటా పెట్టినా, రక్తం పెట్టినా, డబ్బులు పెట్టినా, 24/7 పని చేస్తా, సెక్యులర్ మంచి కమిటెడ్తో ఉన్నా, ఎందుకు ఇయ్యరా భయ్ నాకు? ఎవరో ఎల్లయ్య మల్లయ్యకి ఇస్తారు మీరు, ఎవరో కోతిలకు ఇవ్వడానికి మీరు ఆలోచిస్తున్నారు. గుర్రంకి పులుకి ఎవరు పార్టీకి నమ్మి జీవితం అంకితం చేస్తారు అతనికి. నాకు జీవితంలో ఏమున్నది? ఏం లేదు. నాకు ఒక పాప ఉన్నది, అది చనిపోయింది. ఒక భార్య ఉన్నది, ఒక అమ్మ ఉన్నది, అంతే. నాకు జీవితంలో ఏమున్నది? 24/7 పబ్లిక్లో ఉంటా. 23 నవంబర్ 30కు ఎలక్షన్ అయింది, డిసెంబర్లో ఓడిపోయినా. ఇప్పుడు దాకా 19 మంత్స్ అయింది. 19 మంత్స్ నుంచి ఒక హాలిడే కూడా తీసుకోలేదు. రాత్రి పగలు వచ్చి పబ్లిక్లోనే ఉంటా. మీ అందరికీ తెలుసు, ప్రతి ఒక్క సబ్జెక్ట్లో ఎవరైనా స్పందిస్తారంటే ఫిరోజ్ ఖాన్. ఎవరైనా ఏదైనా ప్రాబ్లం ఉంటే పోతాడు, కనిపిస్తాడు ఫిరోజ్ ఖాన్. ఇంత ట్రాన్స్పరెంట్ లీడర్, ఇంత ఆనెస్ట్ లీడర్, ఇంత డెడికేటెడ్ లీడర్ మాకు ఇయ్యరు. తప్పకుండా ఇస్తారని మా హైకమాండ్ మీద నమ్మకం ఉన్నది మాకు. రేవంత్ అన్న మీద నమ్మకం ఉన్నది మాకు. జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ పరిధిలో ఫిరోజ్ ఖాన్ని దింపడం ఎంఐఎం పార్టీకి ఇష్టం లేదు. కానీ అక్కడ మైనార్టీ ఓట్లు 1,20,000కు పైగా మైనార్టీ ఓట్లు ఉంటాయి. చాలా క్రియాశీలకంగా ఉన్నాయి ఓట్లు. మీకు ఒకవేళ టికెట్ ఇస్తే ఎంఐఎం పార్టీ సపోర్ట్ ఫిరోజ్ ఖాన్ ఉంటుందా ఇక్కడ? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ కొలాబరేషన్లో ఉంది. ఎంఐఎం కాంగ్రెస్ మీకు సపోర్ట్ చేస్తారా ఎంఐఎం? ఫస్ట్ పాయింట్ వినండి, మిస్కన్సెప్షన్ మీ అందరికీ. అసదుద్దీన్ ముస్లిమ్స్కి ఛాంపియన్ కాదు. అసదుద్దీన్ ఛాంపియన్ ఉంటే కేసీఆర్ దగ్గర ఉన్నాడు. ఎందుకు ముస్లిమ్స్ కాంగ్రెస్కి ఓటేస్తున్నారు? కేసీఆర్కి ఇవ్వాలి కదా. మొత్తం దొంగలంగా ఓట్లు ఉన్నాయని మొత్తం హైదరాబాద్ ఓల్డ్ సిటీలో కంటెస్ట్ చేస్తారు. జూబ్లీహిల్స్లో లాస్ట్ టైం 23లో కంటెస్ట్ చేస్తే 7,000 ఓట్లు వచ్చినాయి. తెలంగాణలో వేరే ముస్లిం కాన్స్టిట్యుయెన్సీస్ లేవు. దొంగ ఓట్లతో గెలుస్తారు ఈ అసదుద్దీన్. నంబర్ 1 పాయింట్. తో ఆయన ముస్లిమ్స్కి ఛాంపియన్ కాదు. చాలా ముస్లిమ్స్ అసదుద్దీన్కి హేట్ చేస్తారు. జూబ్లీహిల్స్ ఎలక్షన్లో ఎంఐఎం క్యాండిడేట్ ఉండాలి. ఎంఐఎం క్యాండిడేట్ ఉంటేనే కాంగ్రెస్ గెలుస్తుంది. ఇది ఈక్వేషన్. ఓకే, అంటే మైనారిటీ క్యాండిడేట్ని కాకుండా వేరే క్యాండిడేట్ని పెడితే ఎంఐఎం సపోర్ట్ చేయదంటారా మీరు? ఎంఐఎం సపోర్ట్ అవసరం లేదు. ఎంఐఎం క్యాండిడేట్ పెట్టాలి. ముస్లిం ఉండని, హిందూ ఉండని, ఎంఐఎం క్యాండిడేట్ పెడితేనే కాంగ్రెస్ గెలుస్తుంది. ఓకే, లేకుంటే నన్ను రక్తంతో రాసేస్తా గోడ మీద, గెలవదు. అరే మనకు మొత్తం స్టడీ చేస్తాం తమ్ముడు. మేము ఉట్టిగా హవాలో గాల్లో మాట్లాడడం, వర్క్ చేస్తాం. వర్క్ చేసిన తర్వాత చంద్రబాబు నాయుడుకి లైకింగ్లో ఉండాలి. అంటే సపోర్ట్ కాదు, సాఫ్ట్ కార్నర్ ఉండాలి, మంచోడు అని. ఈ చర్చ కూడా వచ్చింది. చంద్రబాబు చెప్పిన వాళ్ళకే జూబ్లీ హిల్స్ టికెట్ చెప్పినా చంద్రబాబు నాయుడు దగ్గర కూడా సాఫ్ట్ కార్నర్ ఉండాలి. చంద్రబాబుకి ఏం సంబంధం? పక్క రాష్ట్రం వాళ్ళు కదా ఉండాలి. కమ్మ ఓట్లు ఉన్నాయా? కమ్మ ఓట్లు కావాలి కదా. ఈక్వేషన్ 3,50,000 పాపులేషన్ జూబ్లీ హిల్స్ ది, 1,10,000 ముస్లిమ్స్. దాంట్లో చౌదరీస్ కమ్మాస్ మోర్ దెన్ 40,000. ఇక్కడ బీజేపీ కంటెస్ట్ చేస్తుంది. రైట్, బీజేపీకి ఒక ఐడియాలజీ ఉన్నది. బీఆర్ఎస్ ఇక్కడ ఆయన గోపి చనిపోయినాడు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పవర్లో ఉన్నది. రైట్, స్కీమ్లు అమలు అవుతున్నాయి లేదు. దాని తర్వాత సెంటిమెంట్, ఇక్కడ బీజేపీ హిందుత్వ. దాని తర్వాత ఇక్కడ ఎంఐఎం రావాలి, ఇక్కడ సాఫ్ట్ కార్నర్ ఉండాలి. ఈ మొన్న అన్ని ఈక్వేషన్లు సెట్ అయితేనే జూబ్లీ హిల్స్
కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఎందుకంటే ఒక టోటల్ బీజేపీ అంటే స్టేట్ యూనిట్ కంటెస్ట్ చేస్తుంది, బీఆర్ఎస్ అంటే స్టేట్ యూనిట్ కంటెస్ట్ చేస్తుంది, కాంగ్రెస్ అంటే స్టేట్ యూనిట్ కంటెస్ట్ చేస్తుంది. ఓవైసీ ఆశీర్వాదం ఉంటే గెలుస్తారంటే మీరు రాంగ్ ఇంప్రెషన్లో ఉన్నారు. సింపుల్ లాజిక్. ఎవరికి అవగాహన ఉండదు వాడు ఓవైసీ చెప్తాడు, ఎవరికి అవగాహన ఉంటే వాడు చెప్తాడు ఓవైసీ రావాలి. ఫిరోజ్ ఖాన్కి టికెట్ ఇస్తే ఓవైసీ ఆశీర్వాదం లేకుండా గెలుస్తాడా? 100% గెలుస్తాడు. 100% గెలుస్తాడు. కానీ అక్కడ అధికార పార్టీ ఎంఐఎం కలిసి ఉన్నాయి కదా, రెండు సపోర్టివ్గా రెండు పార్టీలు కొలాబరేట్ అయి ఉన్నాయి కదా. ఈ లెక్క మీరు చెప్తున్నారు. ఇయాల్ ఫర్ టుడే ఇట్ ఈస్ రైట్, ఇయాల్ కోసం ఇది రైట్. రేపటి దినం ఈ ఈక్వేషన్ నడవదు. పాలిటిక్స్ అంటే గ్యాంబ్లింగ్ టేబుల్, కట్ ఫర్ సీట్ అయితేనే ఉంటుంది. సో ఆ కట్ ఫర్ సీట్లో ఎంఐఎం అవసరం లేదు. ఇలా ఫిరోజ్ ఖాన్ నేను చెప్పేస్తున్నా, ఎంఐఎం క్యాండిడేట్ పెడితేనే మాకు ఈజీ అవుతుంది. ఓకే రైట్. ఎంఐఎం క్యాండిడేట్ పెట్టకపోతే హిందూ ఓట్లు మొత్తం చీరిపోతాయి. సింపుల్. బీజేపీకి అడ్వాంటేజ్ అని చెప్తున్నా, బీఆర్ఎస్కి అడ్వాంటేజ్ అవుతుంది, బీజేపీకి అవుతుంది. సింపుల్ లాజిక్. ముస్లిమ్స్ ఎట్లయినా కాంగ్రెస్తోనే ఉన్నారు, మీరు రాసుకోండి. సో దానికోసం మనకు అసదుద్దీన్ ఎందుకు? ఎవరు లాస్ట్ టైం 7,000 ఓట్లు తెచ్చిన ఆయన ఎందుకు? అసదుద్దీన్ ముస్లిమ్స్ ఛాంపియన్. సింపుల్ లాజిక్. వేరే ఏదైనా సీట్ తెలంగాణ గెలవచ్చు చెప్పండి. ఎంపీ కంటెస్ట్ చేస్తున్నారు, వేరే ఎంపీలో ఎక్కడ పోతే అక్కడ ఓడిపోయినారు కదా. ఆయన ఎక్కడ పోతే మహబూబ్ నగర్ పోయినాడు, పాపం వంశీచందర్ రెడ్డి ఓడిపోయినాడు 5,000 ఓట్లతో. గెలిచేది ఇట్లా ఎక్కడ పోతే ఓడిపోయినారు. సికింద్రాబాద్ నాగేందర్ గెలిచేది, ఓడిపోయినారు. ఇట్లా అసదుద్దీన్ ఈజ్ నాట్ ఎ ఛాంపియన్. కానీ మీ పార్టీ అగ్రనేతల మీద మీరు ఎందుకు కామెంట్ చేశారు? రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, వైనాడు, మల్కాజ్గిరి, రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గాలు కాదు, వాళ్ళు గెలవలేదా, వాళ్ళు నిలబడలేదని మాట్లాడారు. ఎందుకు అట్లాంటి వ్యాఖ్యలు ఎందుకు చేయాల్సి వచ్చింది? సొంత పార్టీ కీలక లీడర్స్ వీళ్ళంతా కూడా లోకల్ నాన్ లోకల్. ఇప్పుడు మల్కాజ్గిరికి ఇచ్చినారు మా రేవంత్ అన్నకి, ద బెస్ట్ క్యాండిడేట్. రాహుల్ గాంధీకి ఇచ్చినారు, బెస్ట్ క్యాండిడేట్. ప్రియాంక గాంధీకి ఇచ్చినారు, బెస్ట్ క్యాండిడేట్. పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ నుంచి ఉన్నాడు, బెస్ట్ క్యాండిడేట్. జూబ్లీహిల్స్కి ఫిరోజ్ ఖాన్ బెస్ట్ క్యాండిడేటా? లో హైకమాండ్కి సర్వే పెట్టుమని చెప్తున్నా కదా. ఓకే, నేను న్యాయం మాట్లాడుతున్నా. మీరు సర్వే పెట్టండి. కాంగ్రెస్లో 100 మంది ఉన్నారు, 100 మందిలో బెస్ట్ పర్సన్కి మీరు టికెట్ ఇవ్వండి. ఇంకా 100 మంది ఎవరెవరు ఆస్పిరెంట్లు ఉన్నారు, ఎవరికి టికెట్ ఇస్తే మనం అందరం యునైటెడ్ కావాలి. కాంగ్రెస్ జెండా జూబ్లీహిల్స్లో పెట్టాలి. రైట్. రేవంత్ అన్నకి గిఫ్ట్ ఇవ్వాలి, రాహుల్ గాంధీకి గిఫ్ట్ ఇవ్వాలి, కాంగ్రెస్కి గిఫ్ట్ ఇవ్వాలి. అది నా మైండ్ సెట్. ఎవరికైనా టికెట్ రాని, రాత్రి పగలు ఫిరోజ్ ఖాన్ పని చేస్తాడు. దానిలో సెకండ్ థాట్ మీకు ఉండవద్దు. సింపుల్ లాజిక్. కానీ జస్టిస్ కావాలి, కరెక్ట్ పర్సెంట్ రావాలి. జూబ్లీహిల్స్ ఒక ప్రెస్టీజియస్ సీట్, ముఖ్యమంత్రి హోమ్ కాన్స్టిట్యువెన్సీ. జూబ్లీహిల్స్లో గెలిస్తే నెక్స్ట్ గ్రేటర్ హైదరాబాద్లో గెలుస్తాం. దానికి రిఫ్లెక్ట్ ఉంటుంది, వేరే ఎలక్షన్కి రిఫ్లెక్ట్ ఉంటుంది. ఇప్పుడు సుప్రీంకోర్టు ఆర్డర్ వచ్చింది, డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ ఎమ్మెల్యేస్ అని 3 monthsలో డిసైడ్ చేయాలి. మళ్ళీ కొన్ని ఎలక్షన్లు వస్తే జూబ్లీహిల్సే ఇఫెక్ట్ అవుతుంది. కాబట్టి జూబ్లీహిల్స్ మోస్ట్ ఇంపార్టెంట్. లాస్ట్ 2023లో ఎలక్షన్ ఉన్నప్పుడు 24 సీట్స్లో ఒక్క జగ కూడా కాంగ్రెస్ గెలవలేదు. లీస్ట్ నాంపల్లిలో 2000తో ఓడిపోయినారు. కాబట్టి గ్రేటర్ హైదరాబాద్లో మన క్యాండిడేట్ లేదు, కాబట్టి ఒక ఎమ్మెల్యే లేడు. కాబట్టి మోస్ట్ ఇంపార్టెంట్ జూబ్లీహిల్స్లో గెలిస్తే, క్యాపిటల్ సిటీలో గెలిస్తే ఇది మొత్తం స్టేట్లో రిఫ్లెక్ట్ అవుతుంది. కాబట్టి ఇది చాలా ప్రెస్టీజియస్, మోస్ట్ ఇంపార్టెంట్. కాంగ్రెస్ కోసం, కాంగ్రెస్ క్యాడర్ కోసం ఇది విక్టరీ, మోస్ట్ ఇంపార్టెంట్. కాబట్టి నేనేం చెప్తున్నా అంటే బెస్ట్ క్యాండిడేట్కి మీరు ఇవ్వండి, ఎవరు సెక్యులర్ ఉన్నాడని. చివరిగా చెప్పండి, లాస్ట్ క్వశ్చన్ నాది. ఫిరోజ్ ఖాన్కి టికెట్ ఇవ్వమని అడుగుతున్నారా, లేకపోతే అజారుద్దీన్కి టికెట్ ఇవ్వమని మీరు అడుగుతున్నారా? ఎవరికి అక్కడ టికెట్ ఇవ్వాలి, ఎవరిని అభ్యర్థిగా పెట్టాలి? మీరు ఏం చెప్తున్నారు? ఏఐసిసికి కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, మీకే కావాలా, అజారుద్దీన్కి సపోర్ట్ చేస్తారా? డైరెక్ట్ చెప్పండి. అజారుద్దీన్కి ఇవ్వాలి, అది జస్టిస్. అజారుద్దీన్కి ఇవ్వకపోతే వేరే వాళ్ళకు ఇవ్వాలి అని మీరు ఆలోచిస్తే నేను కూడా రేస్లో ఉన్నా. మీరు సర్వే పెట్టుకొని బెస్ట్ పర్సన్కి ఇవ్వండి, అంతే నా పాయింట్. గుర్రంకి ఇవ్వండి, పులికి ఇవ్వండి,
కోతిలకు గాడిదలకు టికెట్ ఇవ్వకండి.